నిన్న మన భారతదేశ సైన్యం రఫేల్ యుద్ధ విమానాలతో 9 ఉగ్రవాద శిబిరాలపైన తాండవం చేసి వచ్చింది. ఈ రోజు ఇజ్రాయెల్ తయారు చేసిన హెరోప్ అనబడే కామికాజే డ్రోన్స్ పాకిస్తాన్లోని 9 నగరాల్లో 9 పెద్ద నగరాల్లో సంభవం చేసి వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ అయిపోయిందిలే అనుకున్నారా? ఇండియన్ ఆర్మీ ఫుల్ మూడ్లో ఉంది. ఇండియా పాకిస్తాన్ పైన దాడి చేస్తూ ఉంటే స్టాక్ మార్కెట్ ర్యాలీ అవుతోంది. అంటే స్టాక్ మార్కెట్ లాభాల్లో ఉంది. అంటే భారతీయ ఇన్వెస్టర్స్ కూడా వెళ్ళి ఇంకా డాన్స్ చేసి రండి అంటున్నారు. ఆకలితో ఉన్న సింహాన్ని పందుల ఫ్యాక్టరీలో వదిలేసి వెళ్ళిపోతే, లాక్ చేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో నెక్స్ట్ అలా ఉండబోతోంది. ఈ రోజే కొన్ని భారతీయ రాక్షసి విమానాలు దీపావళి చేశాయి. ఈ వీడియోలో ఆ రాక్షసి విమానాల గురించి చెప్తా. దీన్ని అందరూ చూడాలి. దీన్ని మీకెంత వీలైతే అంతమందికి షేర్ చేయండి. వీడియోను లైక్ చేయండి. డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. పాకిస్తాన్లో భారతీయ యుద్ధ డ్రోన్స్ ఒకటి తర్వాత ఒకటి దాడులు చేసుకుంటూ పోతున్నాయి. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పానా లేదా, 21st సెంచరీలో డ్రోన్స్ ద్వారా యుద్ధాలు జరుగుతాయి అని. వచ్చే రోజుల్లో యుద్ధ రూపురేఖలు మార్చేవి ఈ డ్రోన్సే. యాక్చువల్లీ ఈ డ్రోన్స్ అనేవి సూసైడల్ డ్రోన్స్ అనమాట. దీని పని శత్రువు పైన దాడి చేసి అక్కడే ధ్వంసం అయిపోవడం. తిరిగి వచ్చే అవసరం లేదు. ఎందుకంటే ఈ డ్రోన్స్ లో పైలట్స్ అనేవారు ఉండరు. పాకిస్తానీ మీడియాకు తలా తెలియదు, తోగా తెలియదు. యుద్ధ ఆయుధాల యొక్క లక్షణాలు తెలియవు. పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ డ్రోన్స్ ను ధ్వంసం చేసింది అని వార్తలు రాస్తున్నారు. అరే అది సూసైడల్ డ్రోన్స్. భారత్ డ్రోన్స్ తో దాడి చేసిందా? ప్రూఫ్స్ ఎక్కడానికి కొంతమంది మీకు అడుగుతారు కదా. ఈ DGISPR అఫీషియల్ గా ఎస్, మా 9 పెద్ద నగరాల్లో భారత్ తాండవం చేసింది, దాడులు చేసింది అని పెట్టిన ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోను కట్ చేసి అందరికీ షేర్ చేయండి. భారత్లో ఉన్న కొంతమంది 0.5 గాళ్లకు కడుపు మండిపోతూ ఉంటుంది. సోషల్ మీడియాలో వచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు. ఈ గొడవను మొదలుపెట్టింది భారత్ కాదు, కానీ ముగించేది మాత్రం భారతే. ఈ గొడవల్లో ఆఖరిగా బార్డర్ను దాటేది భారతీయ సైనికుడే. భారత్లో అక్రమంగా చొరబడి ఉన్న ఆ 0.5 గాళ్లకు చెబుతున్నా, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఇప్పుడే మీ బావుని వేసి వచ్చారు. నెక్స్ట్ మీ వంతే. నెక్స్ట్ NRC తీసుకొస్తారు. భయంకరంగా మీ పైన దాడులు జరుగుతాయి. వెంటనే ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడ ఓటర్ ID, ఆధార్ కార్డ్ అన్నీ తెచ్చుకొని భారత్ లోపల మీ విషయాన్ని చిమ్మొద్దు. ఇక నుండి ప్రతిరోజు ఉదయం పాకిస్తాన్ మద్రసా స్పీకర్స్లో హఫీజ్ సయీద్ మసూద్ అజర్ యొక్క వికారమైన గొంతు వినబడదు. భారత్ గా జంగ్లీ జహాజ్ ఆయేగా అని వినిపిస్తుంది. జంగ్లీ జహాజ్ అంటే పాకిస్తానీ ఉర్దూలో రాక్షసి యుద్ధ విమానం అని అర్థం. ఈ రోజు ఉదయాన్నే ఇండియన్ ఆర్మీ డ్రోన్స్ తో ఎలా స్వాగతించిందో ఈ వీడియోను ఒకసారి చూడండి. పాకిస్తాన్లో సైరన్స్ సుప్రభాతంలో మోగుతున్నాయి. ఒక పక్క పాకిస్తానీ పేపర్ సైన్యం నిన్నటి నుండి సామాన్య ప్రజలపైన వరుసపెట్టి ఆర్టిలరీ ఫైరింగ్ పూంచ్లో చేస్తోంది. ఇప్పటికే పూంచ్లోని లోకల్స్లో దాదాపు 15 మంది చనిపోయారు. దాదాపు 40 మంది గాయపడ్డారు. ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ చనిపోయారు. దీనికి ప్రతీకారం ఆల్రెడీ మొదలుపెట్టారు. పూంచ్లో పాకిస్తాన్ ఒక భారతీయ సైనికుడిని చంపడానికి 12 గంటలు ఆర్టిలరీ ఫైరింగ్ చేసింది. కానీ ఇండియన్ ఆర్మీ స్టైల్ గా ఈ రోజు ఉదయాన్నే సూసైడల్ డ్రోన్స్ ను పాకిస్తాన్ లో పంపి 3 పాక్ సైనికుల్ని చంపేసింది. ఇంకా మనం BLA యుద్ధ వీరులు చంపుతున్న పాక్ సైనికులను మన అకౌంట్ లో వేసుకోవడం లేదు. దాన్ని వేరే అకౌంట్ లో ఇప్పుడు వేసాను. అది మన అకౌంట్లో వేసుకుంటే లెక్క వేరేలాగా ఉంటుంది. దాన్ని యాడ్ చేయాలి అంటే లెక్క పెట్టడానికి వేళ్ళు సరిపోవు. TTP ఫైటర్స్ ఎంతమంది చంపారు అనేది కూడా మన అకౌంట్లో వేయలేదు. ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో డిఫెన్స్ మినిస్టర్ ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు అన్నారు. ఇంకా ఇప్పుడే మొదలు పెట్టారంట. ఫుల్ ఫోర్స్ లో రంగంలో దిగలేదంట. ఇంకా రఫేల్ మాత్రమే దాడి చేసింది. ఈ రోజు కామికేజే రాక్షసి చిన్న విమానాలు రెచ్చిపోయాయి. ఇంకా INS విక్రాంత్ కరాచీలో దాడి చేయలేదు. INS అరిహంట్ కోరలు విప్పలేదు. INS అరిఘాట్ సబ్మరైన్ నుండి ఫైరింగ్ జరగలేదు. ఇంకా అరేబియన్ మహాసముద్రంలో ఫుల్ ఫ్లెజ్ గా మిజైల్స్ దింపలేదు. కామికాజే డ్రోన్స్ కి అక్కడి ముల్లాలు అల్లా బచావ్ అంటున్నారు. కానీ INS విక్రాంత్ ను దించితే ఏమంటారో అర్థం కావడం లేదు. కొన్ని గంటల నుండి ఈ ఆర్టికల్స్ చూడండి. పాకిస్తాన్లోని 6 ముఖ్య నగరాల్లో, పంజాబ్ క్యాపిటల్ అయిన లాహోర్లో, సింధ్ క్యాపిటల్ అయిన కరాచీలో, పెద్ద క్రికెట్ ప్లేయర్స్ ఉన్న రావల్పిండిలో,
ఇలా 9 చోట్ల సీరియల్ గా వరుసపెట్టి ఇండియన్ డ్రోన్స్ దాడి చేసి వచ్చాయి అని పాకిస్తానీ న్యూస్ మీడియానే చెప్తోంది. బలోచ్ యుద్ధ వీరులు స్వాతంత్రాన్ని ప్రకటించారు. అఫీషియల్ గా పాకిస్తాన్ 2 ముక్కలైంది. నిన్నటి నుండి బలోచ్ వీరులు వరుసబట్టి పాకిస్తానీ సోల్జర్స్ ను చంపేస్తున్నారు. మనం ఇంతకు ముందు చెప్పాం కదా, ఎల్ఓసిలో పాకిస్తాన్ ఆర్మీని భారత్ బిజీగా ఉంచింది. పాకిస్తాన్ ఆర్మీ బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్ నుండి తమ సోల్జర్స్ ను, తమ యుద్ధ ఆయుధాలను, తమ యుద్ధ తోపులను, తమ వార్ ట్యాంకర్స్ ను, తమ విమానాలను ఎల్ఓసి వైపు తీసుకొచ్చారు. కాబట్టి బలోచిస్తాన్ ఫ్రీ అయిపోయింది. ఫ్రీగా బలోచ్ యుద్ధ వీరులు అక్కడ ఆక్రమించుకొని కూర్చున్నారు. ఇప్పుడు బలోచిస్తాన్ అనేది సపరేట్ దేశం అయిపోయేలా ఉంది. భారత్ మొట్టమొదటిగా చేయాల్సిన పని బలోచిస్తాన్ని సపరేట్ దేశంగా గుర్తించాలి. యూఎన్లో ఈ ఇష్యూను తీసుకువెళ్ళాలి. యూఎన్లో బలోచ్ రిప్రజెంటేటివ్స్ని పెట్టాలి. బలోచిస్తాన్ ఫ్రీడమ్ గురించి రెఫరెండంలో ప్రతి దేశంలో తీసుకురావాలి. యూరోప్, అమెరికా ఇలా ఇతర దేశాల్లో బలోచిస్తాన్ యొక్క ఎంబసీను పెట్టాలి. బలోచిస్తాన్ ను వేరే దేశంగా ప్రకటించాలి. 1971లో ఎలాగైతే బంగ్లాదేశ్ ను సపరేట్ దేశంగా చేశారో బలోచిస్తాన్ ను కూడా సపరేట్ దేశంగా చేయాలి. ఎందుకంటే ఈ దేశం కోసం బలోచ్ యుద్ధ వీరులు 1949 నుండి దాదాపు 4 ఉద్యమాలు చేశారు. పాకిస్తాన్ సైన్యం బలోచ్ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ ను తినేసింది. బలోచిస్తాన్ యొక్క గ్వాదర్ పోర్ట్ ను చైనాకు లీజుకు ఇచ్చింది. ప్రస్తుతం గ్వాదర్ పోర్ట్ లో చైనా యొక్క డామినెన్స్ ఉంది. బలోచిస్తాన్ ప్రజలకు తమ జీడీపీలో కేవలం 9% మాత్రమే పాకిస్తాన్ కేటాయిస్తోంది. బలోచ్ యొక్క ఆడపిల్లల్ని ఎత్తుకుపోయింది. బలోచ్ యొక్క అన్నదమ్ముల్ని అరెస్ట్ చేసింది. ఎంతో మంది బలోచీలు పాకిస్తాన్ యొక్క దౌర్జన్యానికి భయపడి వేరువేరు దేశాలకు, గల్ఫ్, యూరోప్ ఇలాంటి వేరువేరు దేశాలకు పారిపోయారు. బలోచిస్తాన్ సపరేట్ దేశం అవ్వడం అనేది చాలా ముఖ్యం. దీనికి భారత్ అఫీషియల్ గా సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ కామికాజే రాక్షసి డ్రోన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ లాహోర్లో కొన్ని గుర్తు తెలియని డ్రోన్స్ 3 చోట్ల దాడి చేశాయి. సీరియల్ ఎక్స్ప్లోజన్స్ జరిగాయి. పొగ ఫుల్గా లేసింది. దీంతో ప్రజలందరూ భయపడ్డారు. ఏం జరిగింది అని. పాకిస్తాన్ మీడియా మొత్తం ఏమో అయిపోయింది, ఇండియా మళ్ళీ మా పైన దాడి చేసింది అని ఫుల్గా సౌండ్ చేశాయి. డ్రోన్స్ ఎంటర్ అవడంతో సైరన్స్ మోగాయి. పాకిస్తానీ అథారిటీస్ లాహోర్, కరాచీ అండ్ సియాల్కోట్కు వెళ్లే ప్యాసింజర్ ఫ్లైట్స్ను కూడా సస్పెండ్ చేశాయి. నెక్స్ట్ వెంటనే కరాచీలో డ్రోన్స్ విరుచుకుపడ్డాయి. కరాచీలోని షర్ఫీ గోత్లో డ్రోన్స్ దాడి చేశాయి. ఈ వీడియో ఒకసారి చూడండి. కరాచీలోని మలీర్ ఏరియాలో డ్రోన్స్ దాడులు జరిగాయి. ప్రజలు పరిగెత్తుతున్నారు. పోలీసులు రంగంలో దిగి ఒక మెటల్ ఆబ్జెక్ట్ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్, కొన్ని డ్రోన్స్ను పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం కూడా చేసింది. అయితే ఏంటి, ఒక బ్యాటిల్ అంటే ఇండియన్ సైడ్ నుండి కూడా నష్టం వస్తుంది. 2 వైపులా పరస్పర దాడి జరిగేటప్పుడు మన ఇండియన్ సైడ్లో నుండి కూడా కొన్ని యుద్ధ విమానాలు లేదా డ్రోన్స్ ధ్వంసం అవుతాయి. దానికి పెద్ద సీన్ చేసే అవసరం లేదు. అలా అంటే నిన్న ఇండియన్ ఆర్మీ 200 కిలోమీటర్లు పాకిస్తాన్ లోపలికి వెళ్ళి లాహోర్, రావల్పిండి అంత లోతుకు వెళ్ళి దించి వచ్చింది. దీనికంటే అవమానం ఏదైనా ఉంటుందా? ఏదో 1-2 యుద్ధ డ్రోన్స్ను ధ్వంసం చేసినంత మాత్రాన ఇండియన్ ఆర్మీ వేస్ట్ అని కామెంట్స్ పెట్టడం కరెక్ట్ కాదు. యుద్ధం అన్నాక పరస్పర దాడులు జరుగుతాయి. ఇజ్రాయెల్ కూడా ఎన్నో యుద్ధ ఫైటర్స్ను కోల్పోయింది. అమెరికా యెమన్ చేతిలో ఎన్నో ఫైటర్స్ను, ఎన్నో విమానాలను కోల్పోయింది. యాక్చువల్లీ రెడ్ సీలో ఎన్నో యూకే అండ్ అమెరికన్ షిప్స్ను హౌతీ ధ్వంసం చేసింది. పరస్పర దాడి అంటే 2 వైపులా డ్యామేజ్ ఉంటుంది, ఒకవైపే ఉండదు. పాకిస్తాన్ ఏదో గొప్పగా డ్రోన్స్ను ధ్వంసం చేసింది అని అందరికీ చూపిస్తోంది. యాక్చువల్ ఇది సూసైడల్ డ్రోన్స్. ఆ డ్రోన్స్ యొక్క విలువే 10 లక్షలు. ఊరికే వెళ్ళి అక్కడ దాడి చేసి రండి అని దీన్ని పంపుతారు. దీనికి ఇంత పెద్ద సీన్ చేసే అవసరమే లేదు. ఈ వీడియో చూడండి. బిల్డింగ్స్ నే కామికాజే డ్రోన్స్ లేపి పడేశాయి. ఇవి దాదాపు 25 కేజీల ఎక్స్ప్లోజన్ ను క్యారీ చేయగలవు. ఇక్కడ పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ అందరూ డ్రోన్స్ తో దాడి చేశారు అంటున్నారు. కానీ యాక్చువల్లీ ఇండియన్ ఆర్మీ ఈ డ్రోన్స్ ను పంపడానికి కారణం పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ కు, పాకిస్తానీ ఆర్మీ చీఫ్స్ కు, పాకిస్తానీ జనరల్స్ కు ఒక సందేశాన్ని ఇవ్వాలి అనుకుంటోంది ఇండియన్ ఆర్మీ. ఆ సందేశం ఏంటి అంటే, ఇండియన్ ఆర్మీ ఉగ్రవాద శిబిరాల పైన ఒక్కటే కాదు, మీ ఇంట్లో డ్రోన్స్ను పంపి మీ కిటికీ ద్వారా డ్రోన్స్ ద్వారా దాడి చేయగలదు. మీ బాల్కనీలో మీరు నిలబడినప్పుడు డ్రోన్స్ ద్వారా ఇండియన్ ఆర్మీ దాడి చేస్తుంది. ఇక్కడ ఇండియన్ ఆర్మీ ఎంచుకున్న ప్రదేశం లాహోర్, రావల్పిండి, కరాచీ పెద్ద పెద్ద నగరాలు. ఇక్కడే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అండ్ ఆర్మీ ఆఫీసర్స్ యొక్క ఇల్లుంటాయి. ఇండియన్ ఆర్మీ సింపుల్గా ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీని ఎలాగైతే డ్రోన్స్ ద్వారా చంపారో సేమ్ అలాగే మేము కూడా రేపు మీ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను చంపగలమనే సందేశం ఇచ్చారు. ఈ డ్రోన్స్ చేసిన సంభవం చూస్తే మలీ ఏరియాలోని ఈ బిల్డింగ్ చూడండి ఎలా పగిలిపోయిందో. దీని యొక్క కెపాసిటీ ఇది. బిల్డింగ్ మొత్తాన్ని ధ్వంసం చేయగలవు. రేపు ఇవి ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇంటిపైన కూడా దాడి చేయగలవు.
షేబాజ్ షరీఫ్ బాల్కనీలో బట్టలు ఆరేసుకుంటుంటే షేబాజ్ షరీఫ్ పైన కూడా దాడి చేయగలవు. దీన్ని తక్కువగా అంచనా వేయకూడదు. లాహోర్లోని ఈ డ్రోన్స్తో ఎందుకు దాడి చేశారు అంటే పాకిస్తాన్ లాహోర్లో HQ-9 అనబడే యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను ఉంచింది. దాని యొక్క బ్యాటరీస్ను ధ్వంసం చేయడానికి డ్రోన్స్ను పంపారు. అండ్ పాకిస్తాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా దాడి చేశారు. ఈ ఆర్టికల్స్ చూడండి. పాకిస్తాన్ ఆర్మీ నేవల్ కాలేజ్ను అదుపులో తీసుకుంది. లాహోర్లో మల్టిపుల్ బ్లాస్ట్ జరిగాయి. ఇండియన్ ఆర్మీ టార్గెట్ పాకిస్తాన్ దగ్గర ఉన్న HQ-9 బ్యాటరీస్. వన్స్ ఈ HQ-9 బ్యాటరీస్ అన్ని ధ్వంసం అయిపోయిన తర్వాత పాకిస్తాన్ అన్ని వైపుల నుండి మమ్మల్ని కొట్టి వెళ్ళండి అని ఎక్స్పోజ్ అవుతుంది. ఈ బ్యాటరీస్ అన్ని ధ్వంసమైన తర్వాత ఇండియన్ ఆర్మీ యొక్క మిజైల్ కానీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లో దూరినా పాకిస్తాన్ ఆపలేదు. కాబట్టే మొదటగా మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను టార్గెట్ చేశారు అన్నమాట. ఈ గొడవలు ఇంకొక 10 రోజులు కొనసాగితే పాకిస్తాన్ మ్యాప్ చేంజ్ అవుతుంది. బలోచిస్తాన్ ఒక దేశం, పాకిస్తాన్ ఒక దేశం, సింధ్ ఒక దేశం, ఇలా 3-4 దేశాల్లాగా పాకిస్తాన్ విడిపోతుంది. ఇంత జరిగినా ద ఐరన్ బదర్ చైనా ఎంట్రీ ఇవ్వలేదు. చూసారా, చైనా రాదు. ఎందుకంటే ఒకవేళ చైనా వచ్చిందా నిజంగా చెబుతున్నా ఇండియన్ ఆర్మీకి ఉన్న కోపంలో ఈ ఫ్లోలో సిపాక్ ప్రాజెక్ట్ మొత్తాన్ని ధ్వంసం చేస్తారు. యాక్చువల్లీ సిపాక్ ప్రాజెక్ట్ అనేది ఇండియన్ ఆర్మీ రాడార్లో ఉంది. చైనా పిచ్చి వేషాలు వేయదు. ఒకవేళ వేసిందా సిపాక్ ప్రాజెక్ట్లో కడుతున్న రోడ్స్, బ్రిడ్జెస్ అండ్ పవర్ ప్లాంట్స్ పైన దాడి చేస్తారు. చైనా భయపడి యుద్ధ భూమిలో దిగడం లేదు. కానీ భారత్లో ఉన్న చైనా ప్రేమికులు మాత్రం ఇండియన్ ఆర్మీ గెలుపును చూసి ఓర్వలేకపోతున్నారు. బికాజ్ మన ఆడ సింహాలు వ్యోమికా సింగ్, ఖురేషి ఇద్దరు అమ్మాయిలు ఆధారాలతో సహా ఆపరేషన్ బ్రీఫ్ చేశారు కదా. ఇప్పుడు వీళ్ళు అడగలేరు, ప్రూఫ్స్ ఎక్కడా అని అడగలేరు. క్లియర్ వీడియోస్ ఉన్నాయి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ ఉన్నాయండి. హఫీజ్ సయీద్ మద్రసా ఇంతకు ముందు ఇలా ఉండేది, దాడి చేసిన తర్వాత ఇలా అయింది అనే ఆధారాలు పెట్టారు. మసూద్ అజర్ యొక్క మద్రసా ఇంతకు ముందు ఇలా ఉండేది, టార్గెట్ హిట్ అయిన తర్వాత దాడి చేసిన తర్వాత ఇలా అయిపోయింది అని క్లియర్గా ప్రూఫ్స్ పెట్టారు కదా. ఇంత క్లియర్గా ప్రూఫ్స్ పెట్టారు కాబట్టి అందరూ నోటి మీద వేలేసుకొని సారీ సార్, ఓకే సార్, ఆల్ రైట్ సార్ అంటున్నారు. ఇండియన్ ఆర్మీను ఇలాగే సంబోధించాలి. రేపు ముక్కు ముఖం తెలియనోడు ఇండియన్ ఆర్మీ దగ్గరకు వచ్చి ప్రూఫ్స్ ఎక్కడా అని అడగకూడదు. ఫస్ట్ వీడియోలో మనం ఇదే చెప్పుకున్నాం. నెక్స్ట్ టైం ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో దాడి చేసేటప్పుడు గోప్రో కెమెరాస్ పెట్టుకొని వెళ్ళాలి అని చెప్పానా లేదా? ఎలాగైతే బైక్ లాగర్స్ హెల్మెట్ పైన గోప్రో కెమెరాస్ పెట్టుకుంటారో సేమ్ అలాగే రెఫేల్ తల పైన గోప్రో కెమెరాస్ పెట్టుకొని వెళ్ళాలి. అది కూడా 4K కెమెరాస్ పెట్టుకొని వెళ్ళాలి అని చెప్పుకున్నాం. నిన్న ప్రపంచానికి ఏసియాలో ఇండియా అనే ఒక దేశం ఉందంట. ఆ దేశం పైన ఎవరైనా దాడి చేస్తే 200 కిలోమీటర్ల లోతుకు శత్రు భూభాగంలో దూరి వెళ్ళి దాడులు చేయగలదంట అని ప్రపంచానికి తెలిసింది. అమెరికా, ఇజ్రాయెల్, యూరోప్, సౌత్ ఏషియన్ పత్రికలన్నీ ఇండియన్ న్యూస్ ఫస్ట్ పేజ్లో పోస్ట్ చేశారు. భారత్ అగ్రెసర్ అని చెప్పారు. వీ వాంట్ దిస్ ఓన్లీ. ఇండియన్ ఆర్మీ అగ్రెసరే. పిచ్చి వేషాలు వేసిన వారందరికీ ఇండియన్ ఆర్మీ అగ్రెసరే. మిగతా దేశాలు నాన్ న్యూక్లియర్ స్టేట్స్ పైన దాడి చేయడానికి 1000 సార్లు ఆలోచిస్తారు. ఒక న్యూక్లియర్ దేశం పైన అలాంటి దాడి చేయడం దమ్మున్న దేశానికే సాధ్యమవుతుంది. అసలు ఈ క్యామికాజే డ్రోన్స్ అంటే ఏంటి, ఇవి ఎలా పనిచేస్తాయి, ఇవి ఎలా దాడి చేస్తాయి అనేది షార్ట్గా అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా వీడియోను లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. ఈ క్యామికాజే డ్రోన్స్ను కిల్లర్ డ్రోన్స్ అంటారు. దీన్ని అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ అండ్ చైనా కూడా తయారు చేస్తుంది. అంటే ఈ టెక్నాలజికల్ డ్రోన్ను చాలా దేశాలు తయారు చేస్తారు అన్నమాట. అండ్ ఈ డ్రోన్ యొక్క టెక్నాలజీనే టర్కీ కూడా వాడుతుంది. ఇండియా, ఇజ్రాయెల్ అండ్ అమెరికా నుండి ఈ క్యామికాజే డ్రోన్స్ను కొన్నది. మన టాటా గారు కూడా ఈ క్యామికాజే డ్రోన్స్ను తయారు చేస్తున్నారు. అంటే ఇండియాలో కూడా మనం ఈ డ్రోన్స్ను తయారు చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇజ్రాయెల్ యొక్క హరోప్ అండ్ హిరోన్ డ్రోన్స్ను మనం వాడుతూ ఉంటాం. ఈ డ్రోన్స్లో పైలట్ ఉండడు. ఇది 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, 2 మ్యాన్ మేడ్ ఆపరేటర్ ద్వారా పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ డ్రోన్స్ను శత్రువు యొక్క భూభాగంలో వదులుతారు అన్నమాట. ఈ డ్రోన్స్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెసింగ్ ఆటోమేటిక్గా అంటే ఆర్టిఫిషియల్గా ఫొటోస్ అన్నీ తీసి శత్రువు యొక్క భూభాగాన్ని పసిగట్టి ఆటోమేటిక్గా దాడి చేస్తుంది. అంటే ఆపరేటర్ యొక్క అవసరం లేదు, మనం ఇక్కడ నుండి గైడెన్స్ ఇచ్చే అవసరం లేదు. అది ఆటోమేటిక్గా పని చేసుకొని అక్కడే దాడి చేస్తే అక్కడే ధ్వంసం అయిపోతుంది. ఇవి సూసైడల్ డ్రోన్స్ కాబట్టి అక్కడే అది కిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఆపరేటర్ ద్వారా ఇవి ఎలా దాడి చేస్తాయి అంటే ముందుగానే ఒక డ్రోన్ ఆపరేటర్ టార్గెట్ను డ్రోన్ లోపల డ్రోన్ సాఫ్ట్వేర్ లోపల లాక్ చేస్తాడు అన్నమాట. ఉదాహరణకు లాహోర్లో పలానా ఏరియాలో HQ-9 బ్యాటరీలో దాడి చేయాలి అని కోఆర్డినేట్స్ ముందుగానే ఫీడ్ చేస్తారు.
ఈ డ్రోన్స్ కోఆర్డినేట్స్ ద్వారా అక్కడికి వెళ్ళి దాడి చేసి వస్తాయి అన్నమాట. వస్తాయి లేకపోతే రావు. ఒక్కొక్కసారి ఇవి డైరెక్ట్ గా అక్కడే సూసైడ్ అయిపోతాయి. ఇవి రాక్షసి డ్రోన్స్. ఒక్కసారి దీంట్లో టార్గెట్ ను లాక్ చేస్తే ఇవి ప్రిసైజ్ గా టార్గెట్ ను హిట్ చేయగలవు. ఇవి 25 కేజీల పేలోడ్ ను క్యారీ చేయగలవు. దీని యొక్క వెయిట్ 120 కేజీలు ఉంటాయి. దీని యొక్క లెంత్ 2.8 మీటర్స్, విడ్త్ 3.9 మీటర్స్ ఉంటుంది. చిన్న కార్ లాగా ఉంటుందండి, రిమోట్ కార్ లాగా. మనం వెడ్డింగ్ లో డ్రోన్స్ చూసాం కదా, దానికంటే కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ ఇవి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ కు అంత ఈజీగా చిక్కవు. ఎందుకంటే ఇవి చాలా లో హైట్ లో వెళ్తాయి అండ్ చాలా ఫాస్ట్ గా వెళ్తాయి. ఇవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి దీన్ని ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టం. చైనా తయారు చేసిన చీప్ HQ-9 వంటి చీప్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని అసలుకే ట్రాక్ చేయగలదు. ఇండియన్ ఆర్మీ దాదాపు 20 నుండి 30 డ్రోన్స్ పాకిస్తాన్ లో పంపినా కూడా ఏ ఒక్క మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని ఇంటర్సెప్ట్ చేయలేకపోయాయి. ఒకవేళ దీన్ని పాకిస్తాన్ ఆర్మీ ధ్వంసం చేసినా మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే దీని యొక్క విలువే 10 నుండి 15 లక్షలు మాత్రమే. ఉదాహరణకు చెప్తా చూడండి, నిన్న రఫేల్ తో దాడి చేశాం కదా, ఆ దాడి చేసిన ఒక్క మిజైల్ అంటే స్కాల్ప్ షాడో మిజైల్ ఉంది కదా, దాని యొక్క విలువే, ఒక్క మిజైల్ యొక్క విలువే 8 కోట్లు. ఈ 8 కోట్లు మనం ఈజీగా 30 to 40 డ్రోన్స్ కొనగలం కదా. ఒక్క మిజైల్ వేసే బదులు మనం 30 డ్రోన్స్ తో దాడి చేయొచ్చు. సో అందుకనే 21st సెంచరీలో డ్రోన్స్ అనేవి యుద్ధ రూపు రేఖలనే మార్చి పడేస్తాయి. ఐరన్ డోమ్ ఉంది కదా, ఐరన్ డోమ్ ఒక మిజైల్ ను ఇంటర్సెప్ట్ చేయడానికి ఐరన్ డోమ్ కు ఖర్చు అయ్యే డబ్బు దాదాపు 1 కోటి నుండి 1.5 కోటి. ఆ 1 కోటి రూపాయల్లో 5 నుండి 6 డ్రోన్స్ వస్తాయి. సో డ్రోన్స్ యొక్క కెపాసిటీ ఇది. సో డ్రోన్స్ లో పైలట్ ఉండడు కాబట్టి ఆ డ్రోన్ సూసైడ్ అయినా ధ్వంసమైనా. సో ఇటువంటి కంటెంట్ మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.